అందరికీ నమస్కారం. ఈరోజు మా రామాయణపేట శాఖ కొత్త ప్రెమిసెస్ ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి మా జోనల్ హెడ్ గారు శ్రీ దారాసింగ్ నాయక్ గారు, ఆయన మా ఈ బ్రాంచ్ లాంటి బ్రాంచ్లు 350 వరకు ఉన్నాయి మా జోన్లో. ఈ జోన్లో 3 స్టేట్స్ ఉన్నాయి. 3 స్టేట్స్ ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఆయన సారథ్యంలో ఒక రీజియన్ మాది వరంగల్ రీజియన్లో మన 41 బ్రాంచ్లు ఉన్నాయి. అందులో రామాయణపేట శాఖ. ఇది 1971 ఫిబ్రవరి 10వ తారీఖు నాడు దిగ్విజయంగా 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇవాళకి కూడా అదేవిధంగా దిగ్విజయంగా అది నిలబడుతుంది. ఈ బ్రాంచ్కి సకల సౌకర్యాలు కలగజేయాలనే సంకల్పంతో లాస్ట్ ఒక 8-9 నెలల క్రితం సార్ ఇటువైపు వచ్చినప్పుడు ఈ బ్రాంచ్ చూశారు. చూసి ఇప్పుడు ప్రతి కస్టమర్కి అన్ని రకాల సదుపాయాలు, ఆన్లైన్ సేవలు, అలాగే బ్రాంచ్లో ఉండగా ఈ రకమైన ఏసీ కానీ ఇది కానీ మొత్తం అన్నీ కూడా సౌకర్యాలు కస్టమర్లకు అందించాలన్న తలంపుతో ఈ బ్రాంచ్కి తదుపరి శాంక్షన్ ఇచ్చారు ఇక్కడ మారడానికి కూడా. సో అంతే వేగంగా మేము కంప్లీట్ చేసి ఈ జనవరి 1 కల్లా ఈ బ్రాంచ్లోకి రావాల్సి చెప్పేసి అదేవిధంగా 31వ తారీఖు కల్లా ఇక్కడికి వచ్చేసి 1వ తారీఖు నుంచి కార్యక్రమాలు మేము మొదలుపెట్టాము. సో ఇప్పటి వరకు కూడా ఏదైతే సహకారం అందించారో ఈ బ్రాంచ్కి, అదేవిధంగా మా బ్యాంకుకి మీ యొక్క సహకారం కావాలండి. సో అయితే మీకున్న సౌకర్యాలు కానీ మీకు వచ్చిన ఈ బెనిఫిట్స్ అన్నీ కస్టమర్స్ అందరూ అందరూ కూడా వినియోగించుకొని మా శాఖ ద్వారా మా బ్యాంకు నందున్న వివిధ రకాలైన స్కీములు, మీ లోన్, హౌసింగ్ లోన్, వెహికల్ లోన్స్, ఏదైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా తక్కువగా ఉంది మా దగ్గర. మీరు కంపేర్ చేసుకుని చూడవచ్చు. మీకు అన్నిటికన్నా అత్యంత చౌకగా మీకు రుణాలు అందించే సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మా శాఖ ద్వారా సంప్రదించండి. మీకు త్వరగతిన మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత కూడా వెంటనే మా దగ్గర ఇప్పుడు నియో ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్టు ద్వారా అంతా కూడా ఆన్లైన్ జరగడం జరిగింది. మీరు ఎప్పుడు అప్లై చేశారు, ఎప్పుడు మీకు సమాధానం ఇవ్వాలి, ఎన్ని రోజుల్లో మీకు లోన్ శాంక్షన్ చేయాలి, అన్నీ కూడా మొత్తం అంతా ఆన్లైన్ చేయడం జరిగింది. సో మీకు త్వరగతిన లోన్ శాంక్షన్ మా బాధ్యత. అది కంపల్సరీ అన్ని లెవెల్లోనూ. ఇక్కడ మీరు బ్రాంచ్లో అప్లికేషన్ ఇస్తే అదేవిధంగా అదే రీజనల్ ఆఫీసులో, లేకపోతే జోనల్ ఆఫీస్, లేకపోతే మా కేంద్ర కార్యాలయం ముంబైలో కూడా మేము అదే విధంగా చూడవచ్చు. మానిటర్ చేసి యంత్రాంగం ఉంది. ఎన్ని రోజులు మీరు అప్లికేషన్ పెట్టారు, ఎన్ని రోజుల లోపల మీకు శాంక్షన్ చేయాలని వెంటనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకొని మీకు ఆ లోన్ తొందరగా అయ్యేలాగా చేస్తాం. అలాగే మా దగ్గర సీనియర్ సిటిజన్స్కి కానీ మొత్తం అందరూ వినియోగదారులకి 440 రోజులకి ఏదైతే స్కీము, డిపాజిట్ స్కీమ్ ఉందో దాని మీద కూడా అత్యధిక వడ్డీ ఇస్తున్నాం మేము. సో అవి కూడా మీరు వినియోగించుకుని మా దగ్గర ఆన్లైన్ సేవలు, నిన్న డిజిటల్ బ్యాంకింగ్ మొత్తం అంతా ఇంకా డిజిటల్ అయిందండి. బ్యాంకు మీ ఇంటి వద్ద సేవలు కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. మీకు మీ సమయం సరిపోకపోక మీరు ఎప్పుడన్నా మీరు నా దగ్గరకు వచ్చి డాక్యుమెంటేషన్ చేయించండి అన్నా కూడా మేము డాక్యుమెంటేషన్ చేయడానికి అన్ని రకాల సేవలు ఇప్పుడు అందరితో పాటు మార్కెట్లో ఒక ముందడుగులో ఉన్నాం. కంపల్సరీ మీకు సేవల తరఫున మా యొక్క హామీ, మీకు ఏ రకమైన సేవలు కావాల్సిన ఆ రకమైన సేవలు చేయడానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టుబడి ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఇప్పుడు మా తెలంగాణలో మొత్తం అన్ని జిల్లాలు కూడా కవర్ చేయాలనే సంకల్పంతో మా జోనల్ హెడ్ గారు ఆల్రెడీ ఇప్పుడు ఇంకొక 4 జిల్లాలు ఉండిపోయినాయి. ఆ 4 జిల్లాలకు కూడా ఈ సంవత్సరం మేము బ్యాంకులు ఓపెన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. మొదటిసారి ఇప్పుడు వరంగల్ రీజియన్ మా కింద ఇప్పుడు ఆల్రెడీ 19
డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ కవర్ చేసాం. 19 జిల్లాలు ఉన్నాయి. ఇంకొక 4 జిల్లాలతో 23 జిల్లాలు, అదే 10 జిల్లాలతో హైదరాబాద్ తోటి మొత్తం 33 జిల్లాలు కూడా తెలంగాణలో కవర్ అవుతాయి. అదేవిధంగా మొత్తం ఈ 3 స్టేట్స్లోనూ చాలా దీనంలో ఉంటాయి. సో ఆయన ఈరోజు రామాయణపేట అనే ప్రత్యేకమైన అభిమానం ఆయన. సో నేను వస్తాను, ఎంత పని ఉన్నా కూడా ఆయన టైం చూసుకుని మనకి కేటాయించారు. ఇక్కడ ఈ బ్రాంచ్ ఓపెనింగ్ నేను కొత్త ప్రెమిసెస్లో మారినప్పుడు నేను ఉండాలని చెప్పేసి సో అదే రిక్వెస్ట్ మేము చేసాము. ఎందుకంటే టైము దొరకదు. ఈ 350 బ్రాంచ్ల్లో అన్నీ చాలా దాంట్లో ఇంకా కొత్త బిల్డింగ్లకు మన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ డిఎం గారికి, మేనేజర్ గారికి మరియు స్టాఫ్కు మరియు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతున్నాం. ముఖ్యంగా ఖాతాదారులకు మరియు రామపేట పట్టణ వాసులకు నమస్కారం తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకు రామపేట పట్టణానికి 2000 సంవత్సరం వచ్చినాం. మేము ఆ రోజు 2003లో శేషగిరిరావు సార్ అనే మేనేజర్ ఉండే రామపేట పట్టణానికి ఒక ఇండస్ట్రీ కడదామని ప్రయత్నం చేసి స్టార్ట్ చేస్తే ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక 6 నెలలు మా ఫైల్ పెట్టుకొని మంజీరా గ్రామీణ బ్యాంకులో కూడా ఒక 2 నెలలు ప్రయత్నం చేసి తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చినాక వాళ్ళు బాగా సహకరించి ఆ రోజు రామపేట పట్టణంలో 13,60,000 రూపాయలు లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు 1,00,000 రూపాయలు అంటే ఇబ్బందికరమైన రోజులుండే. ఈరోజు వాళ్ళు సహకరించి మాకు బిజినెస్కు, ఇండస్ట్రీస్కు కంటిన్యూగా తర్వాత 2005లో షణ్ముఖ పౌల్ట్రీ ఫార్మ్స్ అని పౌల్ట్రీకి కూడా లోన్స్ ఇచ్చారు. మాకు ఈరోజు ఈ వ్యాపారంలో కానీ రామపేట పట్టణంలో ఇండస్ట్రీకి ఈ రోజుకు మేము మదర్ బ్రాంచ్గా మనకు సెంట్రల్ బ్యాంకు. ఎందుకంటే ఏ రోజు కూడా మర్చిపోలేము దీనికి. ముఖ్యంగా ఎందుకంటే ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొంచెం మాకు లోన్స్ కవరేజ్ పెరిగినాక యూనియన్ బ్యాంకు అంటే అప్పుడు ఆంధ్ర బ్యాంక్ వెళ్ళాం. ఆంధ్ర బ్యాంక్లో ఈరోజు కూడా ఒక 50 crores వరకు మా ఇండస్ట్రీకి లోన్ సపోర్ట్ చేశారు. ఏది యూనియన్ బ్యాంక్ వాళ్ళు. అట్లా కూడా మరవలేని స్టేజ్. అంటే ఆ రోజు 2003లో మాకు 13 లక్షలే, ఈరోజు 50 కోట్ల వర్త్. ఎందుకంటే ఆ రోజు బిజినెస్కు సహకరిస్తేనే ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయినాం సార్. మాకు ఎందుకంటే ముఖ్యంగా స్టాఫ్ మనకు నేనైతే బ్రాంచ్లకు కన్స్ట్రక్షన్ కూడా చేస్తాం సార్. హౌసింగ్ లోన్స్ కూడా మాకు సార్ భీముడు సార్ వచ్చినాకనే మళ్ళీ బ్యాంకులకు రీఎంటర్ అయినాం సార్. మాకు కొత్త ప్రాజెక్టులో కూడా లేఅవుట్లో కూడా 2-3 లోన్స్ కూడా ఇష్యూ చేసింది సార్. తొందర సర్వీస్ అంటే సార్కున్న కెపాసిటీకి సార్కు స్టాఫ్ మంచి స్టాఫ్ ఇస్తే ఇంకా ముందు ఖచ్చితంగా ఎక్కువ లోన్స్ చేయడానికి అవకాశం ఉంది సార్. ఎందుకంటే బ్రాంచ్ ఇప్పుడు ఈ బిల్డింగ్కు ఈ బ్రాంచ్కు పేరు కావాలంటే సార్ వాళ్ళు చూస్తూ ఖచ్చితంగా ఒక రామపేట పట్టణానికి సర్వీస్ చేయడానికి అవసరం సార్. ఎందుకంటే ఈరోజు ప్రతి వ్యాపారస్తులం కానీ ప్రతి ఒక్క హౌసింగ్ లోన్ జాబర్ కానీ వేరే ఇతర వ్యక్తులు కానీ సపోర్ట్ ఏంటంటే బ్యాంకు నుంచి ఉన్న మాకు బాగా ఇబ్బంది ఉండదు సార్. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బయట తీసుకుంటే 24 నుంచి 36% అవుతుంది సార్. మీరు చేసే ప్రొవైడ్లో 9% అవుతుంది సార్. అంటే పరోక్షంగా మీరు బాగా ప్రజలకు ఎవరికైనా ఇండస్ట్రీ వాళ్ళకు పరోక్షంగా హెల్ప్ చేస్తున్నారు సార్. ఏంటంటే ఈ సపోర్ట్ ఉంటే బిజినెస్లో కానీ ఎట్లా కానీ ముందుకెళ్తాం సార్. దీనివల్ల మనకు కస్టమర్స్కు బాగా సౌలభ్యం జరుగుతుంది సార్. ఈ యొక్క బ్రాంచ్ ఏదైతే ఇప్పుడు మనకి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన హైదరాబాద్ జోనల్ అధికారి నారసింగ్ నాయక్ గారికి, వరంగల్ ఎడ్డు విశ్వమూర్తి గారికి, నాతోటి వినియోగదారులు, నాతోటి మీడియా సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం సార్. ఈరోజు ప్రైవేటు బ్యాంకులకు దీటుగా గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంకులు మా రామాయణపేట పట్టణంలో సర్వంగా సుందరంగా అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు మా అందరి పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే రామాయణపేటలో 1971లో బ్యాంకు ఇనాగరేషన్ అయింది. నేను 1970లో పుట్టాను. 1 year
అప్పుడు అనే బాబు ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడే భవనంలో నడుస్తుంది. మేమంతా నేను కూడా వినియోగదారు కాబట్టి మాకు వస్తువులు కొన్ని లేకుండా ఆపాయకరణ ఉద్దేశంతో మేము అక్కడ సర్దుకోవడం జరిగింది. మీకు ధన్యవాదాలు. మంచి వాతావరణంలో మాకు అందరికీ బ్యాంకు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ అందరి పక్షాన మరొకసారి మీకు సెలవు తీసుకుంటాం. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृणुमन्नोतिविश्वेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियावत् ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवं बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् एतस्सु मुहूर्तकाले सूर्यादीनां नवानां अत्यनुकूलाभिवृद्धिरस्तु तथास्तु। प्रसाद तू కొట్టినావా జరగాలి సార్ సైడ్ में సార్ ఇటు చూడండి సార్ ఒక్కసారి మీరు ఓన్లీ క్లిప్ సార్ ఫోటో క్లిప్ సార్ ఇటు చూడండి సార్ ఒక్క క్లిప్ శ్రీనివాస్ గారు పంతులు కొంచెం వెనక్కిరా ఫోటో ఏ ఒక్క నిమిషం ఓకే అమౌంట్ తక్కువ ఉంటాయి గ్రూప్స్ నుంచి
సార్ దగ్గర జరగండి సార్ చూడండి అలా సార్ ఓకే ఓకే సార్ దగ్గర జరగండి ఓకే సార్ 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 సందన ఇప్పుడు ఫస్ట్ తీసేయాలా